కూడా నమస్కారాలు. ముందుగా గురువర్యులు డాక్టర్ పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి మేడంకి మా పాదపద్మములకు అనంతకోటి ప్రణామములు అర్పిస్తూ, సకల గురుమండలికి ధ్యాన సుమాంజలి అర్పిస్తూ, విశ్వమాతకు అనంతకోటి కోటి ప్రణామాలు అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేస్తున్న చేస్తున్న మీ అందరికీ, సభ్యులందరికీ కూడా, రేవతి మేడము ట్రస్ట్ మిగతా సభ్యులందరికీ కూడా ఒకసారి అభినందన తెలియజేస్తున్నాను. ఓకే మాస్టర్స్. ఓకే, ఈరోజు రేవతి మేడం చెప్పారు, మేడం కూడా చెప్పారు. అంటే గురు పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఓపెన్ చేస్తున్నారు. చాలా బాగుంది. సహజంగా సనాతనంగా మన సనాతన ధర్మం నుంచి కూడా వచ్చేది ఏమిటంటే, ఈ గురు పౌర్ణమి వస్తుంది అంటేనే ఇదివరకు కాలంలో ఒక 40 రోజుల నుంచి కూడా ఆ పరంపరలో ఉన్న గురువుల యొక్క చరిత్రలు చదవటం, ఆ యొక్క విశేషాలన్నీ తెలుసుకుంటూ ఆ మోడ్లో ఉండే ప్రయత్నం ఎప్పుడు చేసేవాళ్ళం. ఇంతవరకు సనాతన ధర్మం నుంచి ఉంది. ఇంతకుముందు మనం కూడా అలాగే చేసేవాళ్ళం. గురువులు సమక్షంలో ఆ గురు పౌర్ణానికి వచ్చేటప్పటికి ఎంతమంది యోగుల చరిత్రలు చదవగలిగితే అంతమంది యోగుల చరిత్రల యొక్క అనుభూతులను అనుభవాలను మనం రంగరించుకోవడానికి ఆ పద్ధతి ఉపయోగించేవాళ్ళం. నిజంగా అంటే అప్పుడు ఆ కొంచెం కాలమే స్వాధ్యాయం అనుకున్నాం. ఈ రోజున పత్రికారి పుణ్యం అంటే ప్రతిరోజు నిత్యము స్వాధ్యాయమే మనకు జరిగేది. సో ఆ గురువుల యొక్క ఆ సంపర్కము, ఆ గురువుల యొక్క చరిత్ర, వారి యొక్క అనుభూతిని అంతా మనకి పొందడానికి ఈ గురు పౌర్ణమి వచ్చేటప్పటికి మనం అలా చేసేవాళ్ళము. మరి గురు పౌర్ణమి యొక్క విశిష్టత అంటేనే మనకి వ్యాసుడు గుర్తు వస్తుంటారు. మరి అలాంటి వ్యాస మహర్షికి ప్రణామాలు అర్పిస్తూ, వ్యాసుడు అనగానే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధం అని చెప్తారు. అంటే వ్యాసుడు అంటే వ్యాపించి ఉండటమే. ఏమి వ్యాపించి ఉంది? సర్వత్రా, సర్వ అవస్థల యందు సర్వత్రా కూడా ఆ వ్యాసం అంటే విశ్వశక్తి వ్యాపించి ఉంది అన్నదే వ్యాసం వశిష్ఠ నప్తారం. అంటే అంతటా వ్యాపించి ఉంది ఆ యొక్క దివ్య శక్తి, ఆ యొక్క దైవిక శక్తి అన్న విషయాన్ని తెలియచేయడం. అది మరి అంతటా ఉన్న ఆ యొక్క శక్తిని మనం గ్రహించగలగటానికి, అనుభూతి చెందడానికి చేయవలసిన పనులు ఏమిటో అన్నదే మనకు తెలుసుకోవాల్సింది. మన పూజ్య గురువులు పరమ ప్రియతమ మన గురువుజీ చక్కగా మనకి అతి తేలికైన, సహజమైన, సరళమైన మార్గాన్ని మనకు అందించారు. శ్వాస మీద ధ్యాసని. మరి ఆ యొక్క శ్వాస మీద ధ్యాసతోనే చక్కగా శ్వాసే గురువు అని చెబుతూ, నేను గురువును కాదని చెబుతూనే ఆయన మీ శ్వాసే మీ గురువు అని ఎంతో చక్కగా మనని ఏ బంధాలు లేకుండా, తన బంధంలో ఇరుక్కోకుండా, మన బంధంలో లేకుండా చక్కగా మనకి ఆ శ్వాస గురువు అనే చక్కగా ఇస్తూ మన ఆ సాధనలో మనకు ముందుకు నడిపిస్తున్నారు. ఎక్కడా మళ్ళీ ఇరికించుకోకుండా, బంధించుకోకుండా ఉండటం అది మనం గమనించుకోవాలి. నిజంగానే ఎప్పుడు నేను గురువునని ఏనాడు ఎప్పుడు చెప్పుకోరు. అది ఆయన ఒక విశిష్టత. మరి అలాంటి గురువు యొక్క సాన్నిధ్యంలో ఇన్ని సంవత్సరాల నుంచి మనందరం కూడా ఆ సాన్నిధ్యంలో ఆయన యొక్క సహచర్యంతో ఎన్నో విషయాలు తెలుసుకుంటూనే ఉన్నాం. ఇక ఈరోజు పౌర్ణమి అంటేనే ఆ గురు పౌర్ణమి. గురువు అంటే బరువైన వాడు, లఘు అంటే తేలికైన వాడు అని పత్రిసారి ఎప్పుడు చెప్తారు. ఆ బరువైన వాడి దగ్గరికి వెళ్ళి ఈ తేలికైన శిష్యుడు వెళ్ళి అక్కడ నేర్చుకుంటేనే అది ఆ గురువు. అంటే గురువు మన లోపల ఉన్న అజ్ఞానాన్ని, అంధకారాన్ని పోగొట్టేవాడు గురువు అన్న విషయం మనందరికీ తెలిసిన సత్యమే. సో ఈ విధంగా ఆ గురు పౌర్ణమి గురించి మనం అనుసంధానం చేసుకుంటూ ఎల్లప్పుడూ ఆ గురువు యొక్క సాన్నిధ్యంలో, గురువు యొక్క మాటలతో, గురువు యొక్క పాదములు కాదు పదములు పట్టుకోవాలని చెప్తారు కదా, ఆ గురువు ఇచ్చిన జ్ఞానాన్ని మనం పట్టుకుంటూ ముందుకి వెళుతూ ఉన్నాము. మరి ఆ గురు పౌర్ణమి ఇందాక మేడం అన్నట్టు దైవిక శక్తులు అన్నారు. ఆ దైవిక శక్తులు ఎక్కడున్నాయి? ఇందాక మనం వ్యాసం వశిష్ఠ అవతారం అన్నాం. అంటే అంతటా ఉన్న ఆ దైవిక శక్తి మనలో మాత్రం ఉండదా? తప్పకుండా ప్రతి ఒక్కరిలోనూ, ప్రపంచంలో ఉన్న మానవ జాతి ఎవరైతే ఉన్నారో ప్రతి మానవుడిలో కూడా నిద్రాణమై ఉంది ఆ దైవిక శక్తి. ప్రతి ఒక్కరిలో కూడా దుష్టుడా, దుర్మార్గుడా, నీచుడా, మూర్ఖుడా అన్నదేమీ లేనే లేదు. మానవుడుగా జన్మ తీసుకున్న ప్రతి వాడిలోనూ ఆ యొక్క దివ్య శక్తి చక్కగా నిబిడీకృతమైంది. తనలోనే ఉంది. ఆ తనలోనే నిద్రాణమై ఉన్న శక్తిని మేల్కొల్పటానికి చేసే క్రియే శ్వాసక్రియ. అదే క్రియాయోగం. ఆ శ్వాస మీద ధ్యాస అనే క్రియాయోగంతో మన అద్భుతంగా మన సాధన చేసినప్పుడు, మన చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడు, మనకు శూన్యస్థితి ఏర్పడినప్పుడు, ఆ శూన్యస్థితిలో విశ్వశక్తి మనలోకి ప్రవేశించినప్పుడు మనలో జరిగే ఆ యొక్క
ఆ కుండలిని శక్తి జాగృతం అవటమే ఆ నిద్రాణమైన శక్తిని మేల్కొల్పుకోవటము. చక్కగా మనకి లలితా సహస్రనామంలో చెప్తారు యజ్ఞ వ్రత అని, యజ్ఞ ప్రియ వ్రత అని చెప్తారు. యజ్ఞ ప్రియ వ్రత అంటే ఏమిటి? యజ్ఞం అంటే మనకి బాహ్యంలో మనకు తెలిసేది ఒక యజ్ఞకుండం పెట్టడం, అనేక సమిధలు తీసుకురావడం, ఇవన్నీ పెద్ద హంగామాలు ఉంటాయి. కానీ ఇక్కడ హంగామా అవసరంలా, శరీరమే ఒక యజ్ఞ వేదికగా చేసుకోవాలి. ఈ భూమధ్యమే యజ్ఞ గుండముగా చేసుకోవాలి. మన మూలాధార చక్రంలో ఉన్న ఆ యొక్క మన భావోద్వేగములు, ఎమోషన్స్, కర్మ విత్తనములు ఏవైతే ఉన్నావో అవిని మేల్కొల్పి ఆ అవిస్సులుగా మనకు ఆ యజ్ఞకుండంలో అర్పించాలి. మరి అది అర్పించాలంటే మూలాధారంలో ఉన్న ఆ కుండలిని శక్తిని జాగృతం చేసుకున్నప్పుడు తద్వారా ఆ యొక్క శక్తి ద్వారా ఆ అవిష్యులన్నీ కూడా యజ్ఞకుండంలో పడినప్పుడు అది భస్మం అవుతాయి. ఇదే యజ్ఞ ప్రియ వ్రత అంటే. యజ్ఞం అంటే మనలోనే ఉంది, ఎక్కడ మన లోపలనే ఉంది అంతా కూడా. ఈ శరీరం ఒక యజ్ఞవేదిక, భూమధ్యమే యజ్ఞగుండము, మన లోపల మన యొక్క కార్మిక్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఎమోషన్స్ కానీ, విత్తనాలు కానీ, మన యొక్క కర్మ ఫలితాలు కానీ ఏవైతే ఉన్నావో అవి వాటిని హవిస్సులుగా సమర్పిస్తూ మన మూలాధారంలో కుండలిని శక్తిని ప్రచోదితం చేయడమే, లేకపోతే జాగృతం చేయడమే యజ్ఞం యొక్క విశేషత. మరి అలా చేసినప్పుడే మన లోపల ఉన్న ఆ శక్తి యాక్టివేట్ అయ్యి మన మూలాధారంలో ఉన్న ఆ శక్తి అంతా కూడా సహస్రారం చేరుతుందని చెప్తా ఉంటారు. మనం అందరికీ అనుభూతే, సాధనలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా చిత్తశుద్ధితో సాధన చేసేవాడు ఎవరున్నా సరే ఆ అనుభూతిని పొందకుండా ఉండనే ఉండరు, తప్పకుండా పుడతారు అనమాట. సో అంతటి దైవిక శక్తి ఎక్కడుంది? విశ్వం అంతా ఉంది, మనలో కూడా ఉంది. ఆ దైవిక శక్తిని ఉపయోగించే విధానంలోనే మనకు ఉంటుంది. అలాగే పౌర్ణమి అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, పౌర్ణమి ముందు పౌర్ణమి వెనకాల కూడా మనకి ఒక 7 days ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా అనేక రకమైన శక్తులు చక్కగా భూమి మీద వర్షిస్తూ ఉంటాయి. ఆ చంద్రుని యొక్క ఆ తరంగాలు మనసుకి, అంటే మనస్సు అధిపతి చంద్రుడు. సో తద్వారా ఆ చంద్రుని యొక్క కిరణాలు మనసుకి అత్తుకుని చాలా చక్కగా ప్రశాంతమైన జ్ఞానాన్ని సాగించవచ్చని మనకు చెప్తారు. పౌర్ణిమ అనే పుస్తకంలో కూడా ఉంది మనకి. సో ఆ విధంగానే మనం కూడా అలాగే చేస్తూ ఉంటాము. కాబట్టి ఇక్కడ మనకి లలితా సహస్రనామంలో ఒక మాట చెప్తారు, నిత్య షోడశికా రూప అని. నిత్య షోడశికా రూప అని అంటే, షోడశికా రూప అంటే 16 షోడ అంటే 16తో ఉన్నదనమాట. మనకి ఈ యొక్క కృష్ణపక్షము, శుక్లపక్షము అని 2 ఉన్నాయి కదా మనకి. ఆ కృష్ణపక్షములో చంద్రుడు అంటే, కృష్ణపక్షంలో చంద్రుడు, శుక్లపక్షంలో చంద్రుడు ఎలా ఉంటాడో మనందరికీ తెలుసు. ఆ శుక్లపక్షంలో చంద్రుడు దినదిన మానం అంటే రోజు రోజుకి కొంచెం పెరుగుతూ ఆ 16వ రోజు, ఆ 16వ కళ అయిన పౌర్ణమి చంద్రుడిగా, పరిపూర్ణమైన ఆ చంద్రుడిగా మనకు కనిపిస్తాడు. అది 16వ కళ. అంటే మొదటి పాడ్యం నుంచి, శుక్లపక్షంలో పాడ్యం నుంచి మొదలుకొని ఒక్కొక్క తిథి పెరుగుతూ ఆఖరికి వచ్చేటప్పటికి ఆ 16వ కళ అయిన పౌర్ణమి పరిపూర్ణ చంద్రుడిగా మనకి దర్శనమిస్తాడు. అదేవిధంగా మరి కృష్ణపక్షంలో కూడా నెమ్మదిగా ఆ యొక్క చంద్రకళలు తగ్గుతూ పరిపూర్ణమైన అమావాస్యగా అదృశ్యమైపోతాడు. సో ఇది బాహ్యంగా మనకు కనిపించే క్రియ. మరి మనకి అంతరంలో తెలియాల్సిన, సాధకుడికి ఏం జరగవలసిన విషయాలు ఏంటంటే, ఎలా అయితే శుక్లపక్షంలో ఆ యొక్క చంద్రకళలు ఎలా అయితే వృద్ధి చెందుతున్నాయో ఆ విధంగా మనకి సాధనలో దినదినాభివృద్ధి, మన జ్ఞానం సముపార్జించిన కొద్దీ, మన లోపల జ్ఞానం ప్రతిరోజు మన జ్ఞానాన్ని అభ్యసించే కొద్దీ, ఆ జ్ఞానం సముపార్జన చెందిన కొద్దీ ఆ 16వ కళ అయిన పౌర్ణమి కళ ఎలా అయితే ఉందో పరిపూర్ణవంతుడుగా ఉంటాడన్నమాట సాధకుడు. అంటే పూర్ణవంతుడు అవుతాడని అర్థం. అంటే ఆ 16వ కళ అయిన పౌర్ణమి ఎలా ఉంటుందో ఆ విధంగా సాధకుడు పరిపూర్ణవంతమవుతాడని చెప్పేసి అక్కడ అర్థం. అదే విధంగా మరి చంద్రుడు కృష్ణపక్షంలో తగ్గుతూ ఉంటాడు. అంటే బుద్ధి క్షయమవుతూ ఉంటాడు, తగ్గుతూ ఉంటాడు. ఆ తగ్గుతున్నప్పుడు ఇక్కడ మనకేం జరుగుతుంది? వృద్ధి చెందడంలో మన జ్ఞాన సముపార్జన చేసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు. అలాగే క్షయమవుతున్నప్పుడు మన యొక్క కర్మబంధనముల్ని క్షయం చేసుకుంటున్నామన్న భావనతో ఆ యొక్క 15 రోజులు తిరిగి 16వ కళ అయిన 16వ యొక్క చంద్రకళ అయిన అమావాస్య రోజున పరిపూర్ణంగా ఎలా అదృశ్యమవుతాడో అలాగా పరిపూర్ణంగా మన శూన్యస్థితిలోకి ప్రవేశిస్తామని చెప్పిందే దీని యొక్క అంతరార్థము లలితా సహస్రనామంలో. సో ఈ విధంగా నిత్య షోడశిఖా రూప అంటే మనకి వృద్ధిక్షేమంలో మనం శుభాలుగా భావిస్తాము. కానీ వాస్తవంగా అశుభం అనేది శుభం అనేది లేనే లేదు.
వృద్ధి చెందడం అనేదేమో మన జ్ఞాన సముపార్జన వృద్ధి చేసుకోవడం అనేది, క్షయమవటం అనేదేమో మన కర్మ బంధనముల్ని క్షయం చేసుకుంటున్నాం అన్న భావన చేసినప్పుడు మనకి ఆ రెండింటిని సమంగా గౌరవించగలిగే స్థితి రావాలి. అంటే రెండు సమభావనలే, ఇటు వృద్ధి చెందుతున్నా జ్ఞాన సముపార్జన చేసుకున్నా, క్షయమవుతున్నా మనము పూర్తిగా పరిపూర్ణమైన అమావాస్య ఎలా అయితే శూన్యమవుతుందో ఆ శూన్య స్థితిలోకి వెళ్ళి పరమానంద స్థితిని పొందుతాం. సో ఇక్కడ వృద్ధి క్షేమలు సాధకుడికి ఎలా ఉపయోగపడతారో పౌర్ణమి అనేది అన్న విషయం నిత్య షోడశిక రూప అనే నామంలో మనకి చక్కగా చెప్పబడుతుంది. అదేవిధంగా ప్రతి పన్నిమిత్య రాకాంత తిథి మండల పూజిత అన్నారు. తిథి మండల పూజిత అంటే ఈ 15 తిథులను ఎవరైతే ఆరాధిస్తున్నారో అన్నది భౌతిక పరంగా చెప్పుకునే విషయము. అయితే ఆ తిథి మండల పూజిత దేవేశి దండ నీతిస్త దహరాకాశ రూపిణి అంటారు. దేవేశి అంటే ఏమిటి అంటే దేవతల శక్తులు, దైవేశి అంటే దైవిక శక్తులు. ఈ దైవిక శక్తులు రకరకాలుగా ఉంటాయి. వాస్తవంగా చెప్పాలంటే దేవతలు అంటే ఎంతో పెద్ద గొప్పవారు అనుకోవడం మనకంటే పెద్ద విశేషమేం కాదు. మనకి భగవద్గీతలో కూడా చెప్తారు, మనం చేసే యజ్ఞాల వల్ల, మనం చేసే యజ్ఞ క్రతువుల వల్ల ఆవిర్భవించే హవిస్సులు వాళ్ళకి ఆహారంగా పెడతాయి. వాళ్ళు ఆహారాన్ని తీసుకుని మనం చేసే పనులకి వాళ్ళు సంతసించి వాళ్ళు కొంత మనకి సహాయం చేస్తూ ఉంటారు. ఇది పరస్పరం భవయంత అని చెప్తూ ఉంటారు భగవద్గీతలో. సో ఈ విధంగా ఆ యొక్క దేవతల నుంచి మనకి, మన నుంచి వారికి ఒక పరస్పర సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అంతే. కాబట్టి వాళ్ళు ఒకంత కొంచెం ఎదిగిన సోల్స్, మనం ఇంకా ఎదుగుతూ ఉన్న సోల్స్. సో ఈ విధంగా వాళ్ళతో మనం కనెక్ట్ చేస్తున్నాం. ఈ దేవేష్ అంటే ఈ దైవిక శక్తులు రకరకాల రూపంలో ఉన్నాయి. అంటే ప్రకృతి శక్తులే అనేక రకాల రూపాల్లో ఉంటున్నాయి. ఆ రకరకాల రూపాల్లో ఉన్న దైవీ శక్తుల్ని మనం ఆరాధించడమే ఇక్కడ జరిగేది. ప్రతి ఒక్కరిలోనే ఆ దైవిక శక్తి ఉంది. ఆ దైవిక శక్తి మనలో విశ్వశక్తి రూపంలో ప్రతి ఒక్కరిలో ఉంది. అదే కుండలిని శక్తి అంటారు, విశ్వశక్తి అంటారు, ఆత్మ చైతన్యం అంటారు. ఏ పేర్లు పెట్టుకున్నా ఉన్నదంతా ఆ ఎనర్జీ, ఆ శక్తి మూలాధారంలో ఉన్న ఆ కుండలిని శక్తియే. సో ఆ విధంగా ఆ దైవిక శక్తి ఎక్కడ ఉంది అంటే మనలోనే ఉంది. ఆ మనలో ఉన్న ఆ దైవిక శక్తిని మేల్కొల్పుకోవడానికి, చెయ్యడానికి ఏకైక మార్గము ధ్యాన సాధనే. సో ఈ విధంగా ఆ ప్రతి పన్మిత్య రాకాంత తిథి మండల పూజిత అన్నారు కదా. ఆ దైవిక శక్తి ఏదైతే ఉందో మనలోనే ఉందని చెప్పుకున్నాం. ఎప్పుడైతే మన జాగృతం అయిందో దండ నీతిస్తా అంటారు. దండ అంటే మన యొక్క వెన్నుముక. అది మనలో ఎప్పుడైతే మూలాధార చక్రములో ఆ యొక్క సాధన ద్వారా శక్తిని జాగృతం చేసుకున్నామో తద్వారా ఆ యొక్క వెన్నుపాములకు ఆ శక్తి ప్రవేశం జరిగి సుమేరు మధ్య శృంగస్థ అంటే ఇక్కడికి మనకి సహస్రారం చేరుతుంది అనమాట. సో ఆ విధంగా జాగృతం చేసినప్పుడు దండ నీతిస్తా అంటే మన యొక్క ఆ సుషుమ్నా నాడి ద్వారా శక్తిని మన మూలాధారంలో శక్తి ఊర్ధ్వరేతస్థత అంటే పైకి పంపించినట్టు ఊర్ధ్వముఖ ప్రయాణం చేయించినప్పుడు కలిగే చక్కటి అనుభవాన్ని ఊర్ధ్వరేతస్థత లేదా దండ నీతిస్తా అన్నారు. అంటే ఆ దండం అనగా మన యొక్క వెన్నుపం, స్పైనల్ కార్డు. ఆ స్పైనల్ కార్డులో పూర్తిగా సంపూర్ణంగా మన తేజస్సు అంతా ఉంటుంది. అది ఒక తేజస్సు రూపంలో ఉంటుంది అనమాట. అనుభవజ్ఞులకి సాధకులకు మాత్రమే, సాధకులలో కూడా ఆ దృష్టి ఉన్న వాళ్ళకి, అంటే ఆ దివ్య దృష్టి ఉన్న వాళ్ళకే, సూక్ష్మ దృష్టి ఉన్న వాళ్ళకే దాని యొక్క అనుభూతి కలుగుతుంది, దర్శించగలరు కూడా. సో అలా మన యొక్క ఆ స్పైనల్ కార్డులో ఉన్న ఆ యొక్క దివ్య తేజస్సే మనం నడిపిస్తున్నది. మనం ధ్యానంలో కూర్చుంటామండి, చక్కగా కూర్చున్నప్పుడు ముందర అలా కాసేపు కూర్చుంటాం, తర్వాత తెలుసో తెలియక ముందుకు అటు ఇటు పడిపోతాం. కానీ నిజంగా మన యొక్క శక్తి ఆ సుష్మనాలో ప్రవేశించినప్పుడు మన యొక్క శరీరం ఎలా ఉంటుందంటే కదలకుండా నిశ్చల స్థితిలో ఉంటుంది. ఎటు కదలదు, ఎటు పడిపోదు. అంటే మనకి ఎప్పుడైతే ఆ స్పైనల్లో ఆ యొక్క సుష్మనా నాడిలో ఆ శక్తి ప్రవేశం జరిగిందో మన యొక్క స్థితిగతులని మనం మర్చిపోతాం. మన ఆత్మస్థితిలో మనం ఉంటాం, మన చైతన్య స్థాయిలో మనం ఉంటాం. అలా ఎంతసేపు ఉండగలిగితే స్థితి అదే మన యొక్క చైతన్య స్థాయి స్థితి, అది మన యొక్క అనుభూతి. అది ఎంతసేపు ఉంటాం అనేది వారి యొక్క ఆత్మ పరిణామ క్రియను బట్టి, వారి యొక్క సాధన బట్టి, వారి యొక్క స్థితిగతులను బట్టి ఉంటుందన్నది మనందరికీ సత్యం. సో ఈ విధంగా దండ నీతిస్తా దేవేశి, ఆ దేవేశి అంటే దైవిక శక్తులు మనలోనే ఉన్నాయని చెబుతూ అది ఎట్లా ఉంది అంటే మూలాధారం శక్తిని ఊర్ధ్వముఖ ప్రయాణం చేసినప్పుడు తద్వారా ఆ వెన్నుపాము ద్వారా మనకు సహస్రారం చేరుతుందని చెప్తున్నారు. అలాగా ప్రతిపన్యముఖ్య రాకాంత అంటే చంద్రుడు అండి. చంద్రుడు, ఆ చంద్రుని యొక్క పరిపూర్ణమైన పూర్ణ కళ ఎలా ఉంటుందో ఆ సహస్రారానికి చేరినప్పుడు, ఆ యొక్క ఆ జాగృతమైన ఆ శక్తి సహస్రారానికి చేరినప్పుడు పరిపూర్ణమైన స్థితిని పొందుతాడు సాధకుడు. అదే తిథి మండల పూజిత అంటే ఆ
ఆ షట్చక్రాలు గుండా ఎప్పుడైతే మన ప్రయాణం జరిగిందో తద్వారా ఆ యొక్క పరిపూర్ణమైన స్థితిని పొందుతాడు. అదే ప్రతి పన్మిత్య రాకాంత తిథి మండల పూజిత అన్న విషయాన్ని కూడా మనకి ఆ యొక్క లలితా సహస్రనామంలో చెప్పబడుతుంది. అంతా మనలోనే ఉంది. చక్కగా మీరు కొటేషన్ బాగా పెట్టారు, దైవిక శక్తులు అని చెప్పి. మానవ వికాసంలో ఉపయోగపడేది దైవిక శక్తులు అన్నది మంచి టైటిల్ ఇస్తున్నారు. మరి అంత గొప్ప ఆ శక్తి అంతా కూడా మనలోనే, మన లోపలే నిక్షిప్తమైంది అన్న విషయాన్ని అది సాధన ద్వారానే తెలియగలదు. ఎస్పెషల్లీ ధ్యాన సాధకులకు మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. ఈ లలితా సహస్రనామం పారాయణ చేసేవాళ్ళు కానీ లేకపోతే పారాయణ ఎన్నిసార్లు చేసినా దాని లోపల అంతరార్థాలు తెలుసుకున్నంత వరకు ఆ పైపైనే ఉంటుంది. లోపల అంతర్ముఖమైన అంతరార్థాలు తెలిసినప్పుడు దానితో మమేకమవుతాం, దానితో తాదాత్మ్యం చెందుతాం, దాని యొక్క శక్తిని అనుభూతి చెందుతాం. తద్వారా మన యొక్క స్థితి, ఆ పరిణామ స్థితిని మనం పొందుతాం. ఆ చంద్రుని యొక్క పూర్ణ కళ ఎలా ఉంటుందో ఆ పూర్ణ కళను మనం సంపాదించుకోవచ్చు ఈ శక్తిని జాగృతం చేయడం ద్వారా అన్నది ఈ యొక్క లలితా శాస్త్రంలో 2-3 పాయింట్లు తీసుకున్నాను. ఎక్కువ సమయం ఉండదు కాబట్టి చెప్పడానికి. మరి దానికి పౌర్ణమి అంటేనే ధ్యానము అనేది చాలా మన ప్రాముఖ్యత కాబట్టి అది తీసుకున్నాను. అదే విధంగా అలాగే అసలు ఇది రావటానికి, వ్యాస పౌర్ణమి రావడానికి మనకు చిన్న స్క్రిప్ట్ కూడా ఉంది. ఆయన ఎవరు, వాల్మీకి మహర్షి రాసిన పురాణంలో అదేమిటి సద్ధర్మ గ్రంథం అంట. ఆ గ్రంథంలో ఉందంటండి సూక్ష్మంగా ఈ యొక్క గురు పౌర్ణమి గురించి. అది ఏంటంటే అంటే గురువుని ఎలా మనం పూజించాలి, ఎలా చేయాలన్న విషయాల గురించి దానిలో ఉంది. వాల్మీకి మహర్షి రాసిన, వశిష్ఠ మహర్షి రాసిన దానిలో. సో వశిష్ఠ మహర్షి రాసిన సద్గ్రంథంలో ఉన్నదనమాట, చిన్నగా చూసుకుందా. అది కాశీలో ఒక వేదవిధుడు, వేదనీతి అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు చాలా భక్తిపరులు. ఆ వేదవ్యాసుడిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు. కానీ వేదవ్యాసుడు కనపడడం ఎవరికి కూడా. గంగానదికి తనకు వృద్ధ రూపంలోనో ఏదో ఒక రూపంలో వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతూ ఉంటాడంట, కానీ ఎవరికి కనపడేవాడు కాదట. సో ఆయన చూడాలని ఎంతో కాలం నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. చూస్తే గంగానదికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గమనిస్తూ ఉంటాడు. ఒకనొక రోజున పట్టుకుంటాడు అనమాట. ఆయన భిక్షు రూపంలో వస్తాడు. భిక్షు రూపంలో వచ్చి గంగానదిలో స్నానం చేస్తూ ఉంటే గమనించి వెట్టి కాళ్ళ మీద పెట్టిపోతాడు అనమాట. అప్పుడు ఆ దివ్య దృష్టి ఉన్న వ్యాస మహర్షి చూసి అప్పుడు ఏం కావాలని కోరుకుంటే, నాకు ఏమి వద్దు, మిమ్మల్ని చూడటంతోనే నా యొక్క కర్మలన్నీ ప్రక్షాళన అయిపోయాను అంటాడు. అంటే గురువు యొక్క శక్తి ఎలా ఉంటుందో చూడండి. అది అజ్ఞానం పోగొట్టడం అంటే. మన లోపల అజ్ఞానం అనేది ఎలా తొలుగుతుందంటే గురువు యొక్క దర్శనం మాత్రం చేతే పోయిందని చెప్తున్నారు. సో ఆ విధంగా మనకేమి కోరికలు లేవు, మీరు మా ఇంటికి వస్తే చాలు, మా సత్కారం తీసుకుంటే చాలు అని అంటారు. అలాగే తీసుకెళ్తారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇస్తారు. ఆ వ్యాస మహర్షికి చక్కగా తీసుకుంటారు. ఏం కావాలో కోరుకుంటే ఏమి అడగరు వాళ్ళు. మీకు మంచి సంతానం లేదు కాబట్టి సంతానం ఇస్తానని చెప్పి చెప్పేస్తారు. ఆ వరాన్ని ఇస్తారు వాళ్ళకి. తర్వాత అతను అడుగుతాడంటే వేదవిధుడు, మిమ్మల్ని మళ్ళా దర్శించుకోవాలని నేను ఏం చేయాలి, మళ్ళా ఎప్పుడు కనపడతారు మీరు అని చెప్పేసి అంటే వాళ్ళలో ఉన్న ఆర్తిని గమనించి వ్యాస మహర్షి ఒక మాట చెప్తారు చక్కగా. నన్ను చూడాలని ఒక ఆప్యాయత ఆ లోపల మీకు తపన ఉంది కాబట్టి తప్పకుండా మీ లోపల అది కోరిక తీరుతుంది. ఎక్కడెక్కడైతే వేద పారాయణ, వేద శాస్త్రాలు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయో, అంటే పారాయణలన్నీ ఇప్పుడు మనం చేయండి, ఇప్పుడు మనకు సజ్జన సాంగత్యాలు, స్వాధ్యాయాలు అనేది చెప్పుకోవాలి మనం వచ్చేప్పుడు ఈ మోడర్న్ కాలానికి వచ్చేటప్పటికి. సో ఎక్కడెక్కడైతే అలాంటి జరుగుతూ ఉన్నాయో అక్కడక్కడలా నేను ఉంటాను. అది ఆ వేదవ్యాసుడు అక్కడ ఉంటాడు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎక్కడెక్కడైతే సజ్జన సాంగత్యాలు జరుగుతాయో, ఎక్కడెక్కడైతే పరోపకారం జరుగుతుందో, ఎక్కడెక్కడైతే సేవ జరుగుతుందో అన్ని చోటల నేను ఉంటాను. అందులో గురువుగా భావించి ఆ గురువుని అలా దర్శించుకుని చేయగలిగే వాళ్ళకి నేను అన్ని చోట్ల కనపడతానని చెప్పేసి వాళ్ళకి చెప్తాడనమాట. సో కాబట్టి మనకి ఇంకా చెప్పాలంటే మనకు దత్తాత్రేయ చరిత్రలో కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. మనందరం చదువుకునే ఉంటాం. దత్తాత్రేయుడు ప్రకృతిలో ఉన్న ఎన్నో గురువులు, 24 మంది గురువుల్ని ఆసరా చేస్తున్న ప్రతి దాని దగ్గర మనకి జ్ఞానాన్ని నేర్చుకుంటాడు. ఒక తేనెటి దగ్గర నుంచి, ఒక చీమ దగ్గర నుంచి, ఒక చేప దగ్గర నుంచి, ఇలా అన్నిటి దగ్గర నుంచి ఆయన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు. సో ఈ విధంగా మనకి ప్రకృతే ఒక పెద్ద పాఠశాల. ప్రకృతిలో నుంచి ఎన్నో నేర్చుకోవచ్చని గురువులు మనకి ఇచ్చారు. ఆ గురువుల యొక్క ఆ చరిత్రను చదవటం వల్ల ఏంటంటే, ఇటువరకు మేము అలాగే చదివేవాళ్ళం. ఆ చదువుతుండడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క మైండ్, మన యొక్క మనసు అంతా కూడా ఆ వైపు ప్రయాణం చేస్తుంది. చక్కగా ఒక మాట చెప్తూ ఉంటారు, మనం ఒక పని చేస్తూ ఉంటే, ఒక సద్భావన చేస్తూ ఉంటే ఆ సద్భావనకి మన శక్తి అలా ఫ్లో అవుతూ ఉంటుందని. అంటే నీళ్లు ఎలా ప్రవహిస్తూ ఉంటాయో ఆ విధంగా మన యొక్క
మన యొక్క సద్భావనలు, మంచి ఆలోచనలు కానీ మంచి పనులు చేస్తూ ఉంటే ఆ శక్తి అలా ఫాలో అవుతుందని జ్వాలాకుల మహర్షి చెప్తూ ఉంటారు. అదేవిధంగా మన యొక్క ఆ 40 రోజులు లేకపోతే 40 డేస్ లేకపోతే ఈ 11 డేస్ ఇలా మనం చేస్తున్న ఆ యొక్క ఆ శక్తి తరంగాలు, ఆ శక్తి ప్రవాహం అంతా కూడా మనకి గురు పరంపర అంతా కూడా మనకి వెంటే ఉంటుంది. మనకి మనకి ఆది గురువు పరమేశ్వరుడు, పరమేశ్వరి. ఆ గురువు నుంచి ఈ రోజు మన ప్రత్యక్ష గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వరకు కూడా సకల గురుమండలి అందరిలోనే ఉన్నారని చెప్తారన్నమాట. ఆ పరమేశ్వరుడి దగ్గర నుంచి ఈనాటి మన ప్రత్యక్ష గురువైన డాక్టర్ పితామహ పత్రిజీ వరకు కూడా ఆ యొక్క గురుమండలి మనకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిత్యము మనం వాళ్ళని పూజించడం అంటే ఆరాధించడం. ఆరాధించడానికి ఆయన చెప్పిన పనులను, ఆయన చెప్పిన మాటలను మనం తెలుసుకుని దాని యొక్క జీవితంలో మనం ఆచరించుకోవడమే కదా మనం చేయవలసింది. సో ఆ విధంగా ఆ గురు పరంపరను మనం ఇలాగా సాగించుకోవాలన్నదే ఈ యొక్క గురు పౌర్ణమి యొక్క విశిష్టత. ఇంకా చాలా మంది చెప్పుకుంటూ ఉంటే సో ఈ విధంగా మరి కాసేపు ధ్యానం చేద్దామా? మొట్టమొదటి రోజు కాబట్టి చక్కగా ధ్యానం చేసి కాసేపు హాఫ్ అన్ అవర్ అయింది, ఒక 20 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఓకేనా? రైట్. హాయిగా కూర్చుందాం, అందరూ కాళ్ళు క్రాస్ చేసుకుందాం, రెడలో వేలు పెట్టుకుందాం. ప్రశాంతంగా చక్కగా మన శరీరాన్ని ఎంత సౌకర్యవంతంగా ఎంత సౌలభ్యకరంగా ఉంచగలమో అంత చక్కగా శరీరాన్ని ఉంచుతూ చక్కగా రిలాక్స్ చేసుకుంటూ శరీరంలో అన్ని ప్రతి భాగాన్ని కూడా రిలాక్స్ చేసుకుంటూ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై ధ్యాస ఉంచుదాం. ధ్యానం అనగా శ్వాసపై ధ్యాసే మిత్రులారా. శ్వాసే గురువు, గురువే శ్వాస. శ్వాసతో అనుసంధానమై ఉండటమే మనం చేయవలసిన అతి సహజమైన అతి సరళమైన రాజయోగ ప్రక్రియ. కేవలం శ్వాసపై ధ్యాసయే. శ్వాసే గురువు, గురువే శ్వాస. ఎంతో అద్భుతంగా మనల్ని ఎటువంటి బంధాలు లేకుండా చక్కగా మన గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్వాసనే గురువుగా ఉంది అని చెప్తున్నారు. అది మిడిల్ పాత్లో ఉంది గురువు. కింద వాక్కు, పైన చూపు, మధ్యలో శ్వాస, మిడిల్ పార్ట్. మన ఆ శ్వాసను ఆధారంగా చేసుకుంటే మన యొక్క జీవన విధానము మధ్య మార్గంలో ప్రయాణిస్తున్నది కూడా ఎంతో చక్కగా మన గురువులు ఇచ్చారు. ఎంతో తేలిగైన భాషలో, ఎంతో అందరికీ అర్థమయ్యే రీతిలో, పామరుడి దగ్గర నుంచి పండితుడి వరకు అర్థమయ్యే రీతిలో మనకి ఇచ్చే ఆ యొక్క ఆత్మజ్ఞానము అత్యంత గొప్పది. సో అలాంటి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మార్గము శ్వాసపై ధ్యాసలే. శ్వాస గమనింపే ధ్యాన సాధన. శ్వాసే గురువు మిత్రులారా. చక్కగా హాయిగా కూర్చుందాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉందాం. మనలో జరిగే ప్రతి ఒక్క ఉచ్ఛ్వాస నిశ్వాస క్రియను ఎరుకతో గమనిస్తూ ఉన్నాం. ఎంత ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉంటే అంత లోతుగా మనం వెళ్తాం. ఎంత శ్రద్ధతో ఎంత ఎరుకతో మన ప్రతి ఒక్క శ్వాసను గమనించగలుగుతూ ఉంటే మన అంత అంతరాంతరాల్లోకి మనం బాగా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ యొక్క శూన్య స్థితిని అనుభవిస్తాం. ఆ యొక్క శూన్య స్థితిలో అత్యంత అద్భుతమైన అనుభూతిని పొందుతాం మిత్రులారా. శ్వాస అనేది ఎంతో గొప్పది, మహత్తు. ఆ యొక్క శ్వాసలోనే ఉంది సమస్తం పరమార్థం అంతా. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవాన్ని ఎంత శ్రద్ధగా చేయగలిగితే శ్రద్ధావాన్ లభితే జ్ఞానం అన్నారు భగవానుడు. శ్రద్ధ కలిగిన వాడికి జ్ఞానం లభిస్తుంది అని చెప్పారు భగవానుడు. ఎంత శ్రద్ధతో ఎంత ఎరుకతో ప్రతి ఒక్క శ్వాసను మనం గమనించగలిగితే చక్కగా అద్భుతంగా ఆ యొక్క శూన్య స్థితిని అనుభూతి చెందగలం మిత్రులారా. ఈ అద్భుతమైన గురు పౌర్ణమి సందర్భంగా 11 రోజులు ఒక యజ్ఞాన్ని కల్పించిన మీ అందరికీ కోటి కోటి ధన్యవాదములు. ఎంతో అద్భుతమైన ప్రక్రియ. ఈ 11 రోజులు ఆ గురువుల యొక్క చరిత్రలు తెలుసుకుంటూ ఆ గురువుల యొక్క సాంగత్యంతోటి ఆ గురువుల యొక్క ఎనర్జీతోటి మమేకమవుతూ ఆ గురు సాంగత్యంతో మనం మమేకమవుతూ మనం తెలుసుకుని మన యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని మరింతగా చైతన్యవంతం చేసుకుందాం మిత్రులారా.
మనలోనే ఉన్న మూలాధార చక్రములోను ఆ దైవిక శక్తిని, ఆ విశ్వశక్తిని చక్కగా జాగృతం చేసుకున్నాం. ఆ శక్తి ఊర్ధముఖంగా ప్రయాణించి చక్కగా మన సహస్రారంలో స్థితమవుతుంది. మూలాధారంలో ఉన్న శక్తియే పార్వతి, సహస్రారంలో ఉన్న శక్తియే చైతన్యం. ఆ మూలాధారంలో ఉన్న శక్తి పార్వతి చక్కగా ఊర్ధముఖ ప్రయాణం చేస్తూ ఎంతో ఆతురతతో, ఎంతో ఆప్యాయతతో ఆ శివుని దర్శించాలని, శివుని తాదాత్మ్యం చెందాలని శివునితో ఎంతో ఆతృతగా పైకి వస్తూ ఉంటుంది. అదే కుండలిని శక్తి, అదే మన సుషుమ్నాలో ఉన్న దివ్య తేజస్సు. ఆ దివ్య తేజస్సు శక్తి, ఆ శక్తి చైతన్యమైన కలయికే దివ్యైక శక్తి, అదే విశ్వైక్య శక్తి, అదే తురీయాతీత స్థితి, అదే పరబ్రహ్మానంద స్థితి. మిత్రులారా, ఆ స్థితిని పొందుటకే మనం చేసే సాధన, మనం చేసే క్రియాయోగము. అద్భుతమైన చక్కటి జ్ఞానావళి మీకు వినిపిస్తుంది. ఎవరికి వారు చక్కగా ఆ యొక్క శ్వాస మీద ధ్యాసతోనే అనుసంధానమై, శ్వాసతో అనుసంధానమై కలిసి ఉంటూ మీ లోపలికి మనం ప్రయాణం చేద్దాం. ఎటువంటి అభ్యంతరము కలగదు ఈ యొక్క జ్ఞానావళి ద్వారా. పరిపూర్ణమైన ధ్యానాన్ని మనం పొందుతాం. 16వ కళయైన పరిపూర్ణమైన చంద్రుడి యొక్క స్థితిని మనం అనుభూతి చెందుతాం. మిత్రులారా, అసింగోహం 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 పునః పునః అసింగోహం 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 పునః పునః అసింగోహం 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 పునః పునః సచిదానందరూపోహం సచిదానందరూపోహం అహమేవాహమవ్యయః సచిదానందరూపోహం అహమేవాహమవ్యయః అసింగోహం 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 పునః పునః
सच्चिदानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः नित्यशुद्धविमुक्तोऽहम् नित्यशुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः नित्यशुद्धविमुक्तोऽहम् निराकारोऽहमव्ययः भूमानन्दस्वरूपोऽहम् भूमानन्दस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः नित्योऽहं निरवध्योऽहम् नित्योऽहं निरवध्योऽहम् निराकारोऽहमच्युतः नित्योऽहं निरवध्योऽहम् निराकारोऽहमच्युतः परमानन्दरूपोऽहम् परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः शुद्धचैतन्यरूपोऽहम् शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च शुद्धचैतन्यरूपोऽहम् आत्मा रामोऽहमेव च अखण्डानन्दरूपोऽहम् अखण्डानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः प्रत्यक्चैतन्यरूपोऽहम् प्रत्यक्चैतन्यरूपोऽहम् शान्तोऽहं प्रकृतिः परः प्रत्यक्चैतन्यरूपोऽहम् शान्तोऽहं प्रकृतिः परः शाश्वतानन्दरूपोऽहम् शाश्वतानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः तत्त्वातीतः परात्माहम् तत्त्वातीतः परात्माहम् मत्यातीतः परः शिवः मायातीतः परं ज्योतिः अहमेवाहमव्ययः तत्त्वातीतः परात्माहम् मत्यातीतः परः शिवः मायातीत परं ज्योतिः अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः नानारूपाव्यतीतोऽहम् नानारूपाव्यतीतोऽहम्
चिदाकारोऽहमच्युतः सुखरूपस्वरूपोऽहम् सुखरूपस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः मायातत्कार्यदेवादि चिदाकारोऽहमच्युतः मायातत्कार्यदेवादि मम नास्त्येव सर्वदा स्वप्रकाशैकस्वरूपोऽहम् स्वप्रकाशैकस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः गुणत्रयव्यतीतोऽहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् गुणत्रयव्यतीतोऽहम् ब्रह्मदीनां च साक्ष्म्यहम् अनन्तानन्दरूपोऽहम् अनन्तानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः अन्तर्ज्योतिस्वरूपोऽहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् अन्तर्ज्योतिस्वरूपोऽहम् कूटस्थः सर्वगोऽस्म्यहम् सर्वसाक्षिस्वरूपोऽहम् सर्वसाक्षिस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः द्वन्द्वादिसाक्षीरूपोऽहम् अचलोऽहं सनातनः द्वन्द्वादिसाक्षीरूपोऽहम् अचलोऽहं सनातनः सर्वसाक्षिस्वरूपोऽहम् 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 अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः प्रज्ञानघनैव च विज्ञानघनयेव च प्रज्ञानघनयेव च विज्ञानघनयेव च अकर्ताहम् अभोक्ताहम् अकर्ताहम् अभोक्ताहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः निराधारस्वरूपोऽहम् निराधारस्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च निराधारस्वरूपोऽहम् सर्वाधारोऽहमेव च आप्तकामस्वरूपोऽहम् आप्तकामस्वरूपोऽहम् अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः तापत्रयविनिर्मुक्तः देहत्रयविलक्षणः तापत्रयविनिर्मुक्तः देहत्रयविलक्षणः
अवस्थात्रय साक्षस्मि अवस्थात्रय साक्षस्मि अहमेवाहमव्ययः अहमेवाहमव्ययः दृग्दृश्यौद्भौ पदार्थौ नः परस्पर विलक्षणौ दृग्दृश्यौ पदार्थौ नः परस्पर विलक्षणौ दृग्ब्रह्म दृश्यं मामेति दृग्ब्रह्म दृश्यं मामेति सर्ववेदान्तडिण्डिमः सर्ववेदान्तडिण्डिमः अहं साक्षेति यो विद्वात् विवच्छैवं पुनः पुनः सहं साक्षेति यो विद्वात् विवच्छैव पुनः पुनः स एव मुक्त स एव विद्वान् स एव मुक्त स विद्वान् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः घटकुट्यादिकं सर्वं मुत्तिकामात्रमेव च तद्वद्ब्रह्म जगत्सत्यम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः घटकुट्यादिकं सर्वं मुत्तिकामात्रमेव च तद्वद्ब्रह्म जगत्सत्यम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सच्चास्त्रम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः अनेन वेद्यं सच्चास्त्रम् इति वेदान्तडिण्डिमः इति वेदान्तडिण्डिमः अन्तर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम् अन्तर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परः अन्तर्ज्योति बहिर्ज्योति प्रत्यग्ज्योति परात्परः ज्योतिर्ज्योति स्वयं ज्योतिः आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम् ज्योतिर्ज्योति अन्तर्ज्योति आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम् आत्मज्योति शिवोऽस्म्यहम्
आत्मज्योतिशिवोऽस्म्यहम् 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 शिवोऽस्म्यहम् 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 शिवोऽस्म्यहम्